హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కాలా జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అది కూడా కొవ్వతో కాదు, మనం మిల్క్ పౌడర్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లోకి 2 కప్పుల షుగర్ తీసుకోవాలి. తర్వాత మనం షుగర్ ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో 2 కప్పుల నీళ్ళు కూడా పోసేసుకొని మనము కలుపుకోవాలి. సో ఇక్కడ షుగర్ సిరప్ ఎక్కువగా వద్దు అనుకున్న వాళ్ళకు 1.5 కప్పుల షుగర్ వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా ఇలాచీ కూడా వేసేసుకొని షుగర్ పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి. షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ వచ్చేసి మనము నిమ్మరసం వేసేసుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల మనకు పైన షుగర్ అనేది అంటే షుగర్గా వచ్చేస్తుంది చల్లారిన తర్వాత. సో దీనికి తీగ పాకం కానీ అలాంటిది ఏం అవసరం లేదు, కొంచెం బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము షుగర్ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి మిల్క్ పౌడర్ని కూడా తీసుకోవాలి. అందులోకి 2 స్పూన్ల బొంబాయి రవ్వ, అలాగే 2 స్పూన్ల మైదా వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ వచ్చి వంట సోడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని పొడిగా ఉన్నప్పుడే వీటన్నిటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, మనకు ఇలా నొక్కుకున్నప్పుడు ముద్దలాగా ఫామ్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా పాలు వేసేసుకొని మనము చపాతీ పిండిలాగా స్మూత్గా బాగా నొక్కుకుంటూ కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల మనకు జామున్ అనేది పైన స్ట్రక్చర్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. నేను చూపిస్తున్న విధంగా పూర్తిగా మనకు ఫస్ట్ స్టిక్కీగా ఉంది. సో నొక్కుంటూ అలా ఉండడం వల్ల మనకు చాలా స్మూత్ డో అనేది రెడీ అయిపోతుంది. సో తర్వాత దీన్ని ఒక మూత పెట్టేసి కొద్దిగా నానబెట్టుకోవాలి. చూడండి, పూర్తిగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి నొక్కుకోవాలి. దాంట్లో నుంచి కొంచెం చిన్న పాట్ అనేది నేను తీసేసుకొని కొద్దిగా కలర్ కలుపుతున్నాను. ఇక్కడ నేను ఫుడ్ కలరు, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ కుంకుమ పువ్వు నీళ్ళు కూడా వేసుకోవచ్చు. నేను ఆరెంజ్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. మీరు గ్రీన్ అయినా మీకు నచ్చిన కలర్స్ మీకు అవైలబిలిటీలో ఉన్నవి యూజ్ చేసుకోవచ్చు లోపల ఫిల్లింగ్ కోసం. తర్వాత కొంచెం కాజు అలాగే బాదం వేస్తున్నాను. మీకు ఇష్టమైతే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇలా మిక్స్ చేసుకోవచ్చు. పిస్తా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. అన్నిటినీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పూర్తిగా అన్నీ కలిసిన తర్వాత వాటిని తీసుకొని చిన్నగా ముద్దలాగా తీసుకొని నేను ఇక్కడ మనకి కాలా జామున్ అనేది ఓవెల్ షేప్లో చేస్తున్నాను. సో అందులో ఫిల్ చేయడానికి ఓవెల్ షేప్లో అన్నీ చేసి పెట్టుకోవాలి. తర్వాత మీకు నచ్చిన సైజులో చిన్న ఉండలాగా తీసుకొని ఓవెల్ షేప్లో కానీ లేదా రౌండ్లో కానీ మనం చేసుకొని నేను చూపిస్తున్న విధంగా చేసుకొని ముందుగానే మనం లోపల ఫిల్లింగ్కి చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో ఫిల్ చేసేసుకొని మళ్ళీ జామున్ షేప్లో చేసుకోవాలి. సో ఈ విధంగా అన్నీ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ ఎక్కువగా వేడి కావద్దు. సో కొంచెం నార్మల్గా వేడి అయినప్పుడే మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న జామున్ అన్నీ వేసేసుకొని పూర్తిగా సిమ్లోనే పెట్టుకొని వీటిని వేయించుకోవాలి. ఈవెన్ మీడియంలో కూడా పెట్టకూడదు, పూర్తిగా సిమ్లోనే ఉంచి వేయించుకుంటూ ఉండాలి. జామున్ ఇమీడియట్ ఎప్పుడు కూడా కదపకూడదు. ఇవే కాదు, మామూలు జామున్ అయినా కూడా అలాగే చేసుకోవాలి. జస్ట్ స్పూన్ తోటి మధ్యలో వేసేసుకుంటుంటే ఆటోమేటిక్గా అవే అనేది కదులుతూ ఉంటాయి. చూడండి, ఇప్పుడైతే మనం కాలా జామున్ అనుకున్నాం కాబట్టి కలర్ అనేది కూడా చాలా డార్క్ అయిపోయింది. వీటిని ఇప్పుడైతే డిష్ అవుట్ చేసేసుకుందాం.
తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి ఈ జాములు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ ఒకటి చూడండి, అయితే జామున్ అన్న వేడి ఉండాలి లేదా షుగర్ సిరప్ అన్న వేడి ఉండాలి. ఏదో ఒకటి వేడి ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ జామున్ వేడి ఉన్నాయి, షుగర్ సిరప్ చల్లగా అయినా కానీ పర్వాలేదు. సో వీటిని మనము 1 గంట నుండి 2 గంటల పాటు పూర్తిగా నానబెట్టుకోవాలి. మనకు 2 అవర్స్ తర్వాత అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని అయితే మనము సర్వ్ చేసుకుందాం. చూడండి, నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను. లోపల వరకు జ్యూస్ అనేది చాలా లోపల వరకు పోయింది, చాలా సాఫ్ట్గా వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్స్ రూపకంగా ఎలా వచ్చిందో నాకు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసము పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.